ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోస్ చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు విడుదలకైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీంతో పాటుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి బడ్జెట్ అయితే భారీగా పెంచారని, ఎంత పెంచారు, ఎప్పటి నుంచి డబ్బులు అనేది అమల్లోకి రాబోతుందంటే, పెంచినటువంటి డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి ఎప్పటి నుంచి వేస్తారు. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే అనేవి ప్రవేశపెట్టడం వల్ల దాదాపుగా 3 లక్షల మంది రైతులను అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఈ వీడియో చూసే మీకు పీఎం కిసాన్ పథకానికి కింద 19వ విడత డబ్బులు వస్తాయా రావా, అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి విడుదల చేసినటువంటి ఆ కొత్త రూల్స్ అనేవి ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. వివరాలకు వెళితే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వంటి పథకాలలో రైతుల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన పథకమే పీఎం కిసాన్ సంబంధించినటువంటి యోజన పథకం. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాల్లోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా జీపీడీ పద్ధతిలో ఒక్కొక్కరికి అయితే ఖాతాల్లోకి 6,000 రూపాయలు విడుదల చేస్తుంది. ఈ 6,000 రూపాయల్లో మొదటి విడత కింద 2,000, రెండో విడత కింద 2,000 రూపాయలు, మూడో విడత కింద 2,000 రూపాయలు చొప్పున మొత్తం చూసుకుంటే 6,000 రూపాయలు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తుంది. ఈ యొక్క 6,000 రూపాయల అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు కూడా పెట్టుబడి సహాయం కింద అయితే ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి మొత్తాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ యొక్క నోటిఫికేషన్ తెలియజేస్తాను. వచ్చే ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నటువంటి పూర్తి బడ్జెట్ 2025లో సంబంధించినటువంటి రైతులకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది. ప్రధానమంత్రి యోజన కింద వచ్చే మొత్తం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సమాచారం ప్రకారం రైతులకు చెందించే వార్షిక మొత్తం 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెరుగుతుంది అని చెప్తున్నారు. దీంతో ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతులందరూ దీని ప్రయోజనాన్ని పొందవచ్చు. బడ్జెట్ మొదటి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మనకు ఈ విషయాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మరొక త్వరలో వచ్చే అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 2,000 చొప్పున ఇప్పటి వరకు 6,000 రూపాయలు ఒక్కొక్కరికి విడతల్లో చొప్పున మొత్తం 3 విడతలు అందిస్తూ ఉంది. అయితే ఈ యొక్క చెల్లింపు వాయిదా చూసుకుంటే ప్రతి 4 నెలలకు ఒకసారి డబ్బులు వేయడం జరుగుతుంది. ఈ క్రమంలో బడ్జెట్లో మొత్తం పెంచిన తర్వాత పెరిగిన మొత్తం చెల్లిస్తారా లేదా పాత విధానమే వస్తుందా అనే విధంగా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం రైతులు ఈకేవైసీ అనగా ఎలక్ట్రానిక్ ఈకేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళకి ఈ పథకం వల్ల ప్రయోజనం లభిస్తుంది. ఈ ఈకేవైసీ పూర్తి చేయనటువంటి రైతులకు ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందలేరు. అయితే గతంలో రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 వాయిదాలు ఉన్నటువంటి ఈ యొక్క బడ్జెట్ను ఈసారి ఒక ఏడాదిలో 10,000 రూపాయల మొత్తానికి 3 వాయిదాల్లో ఎలా చెల్లిస్తారు అని పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ పథకం కింద అందించే మొత్తం 10,000 రూపాయలు కనుక అందిస్తే రైతులకు వ్యవసాయ పనులు, ఇతర కూలీలకు సదుపాయాలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో వారి పేరు